భీమవరం యువతి మిస్సింగ్ కేసులో కీలక అప్డేట్ ఒకటి వెలుగులోకి వస్తోంది. దాదాపు 9 నెలల తర్వాత యువతి ఆచూకీ లభ్యమైంది. రామవరప్పాడుకు చెందిన యువకుడితో జమ్మూలో ఉంటున్నట్లుగా గుర్తించిన పోలీసులు ఇవాళ ఉదయం 5:30 గంటలకు విజయవాడకు తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే తేజస్విని నుంచి మాచవరం పోలీసులు స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. తనని బలవంతంగా తీసుకెళ్లారని, నెల రోజుల నుంచి తనకు సరిగ్గా భోజనం కూడా పెట్టలేదని పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ లో తేజస్విని వెల్లడించడం హాట్ టాపిక్ గా మారింది. యువతి స్టేట్మెంట్ తో అంజద్ పై కిడ్నాప్ కేసు నమోదు చేసినట్టు సమాచారం అందుతోంది. ఈ మేరకు తేజస్విని నుంచి వీడియో స్టేట్మెంట్ కూడా రికార్డు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఎగ్జాక్ట్లీ సార్. మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్, ఎంఐకి వెంటనే మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాం సార్. ఇమీడియట్గా ఇద్దరు సేఫ్తో కొంతమంది టీం సార్. అమ్మాయి మీరు తేజస్విని మిస్ అయ్యింది సార్ 9 నెలల క్రితం. ఈ అమ్మాయిని వెతికాం సార్. మీరు చెప్పిన తర్వాత స్పెషల్ టీం అని వెతికి మన టెక్నికల్ టీం సార్, సైబర్ క్రైమ్ వాళ్ళు, మన లా అండ్ ఆర్డర్ టీం అంతా కలిసి ఇంటెన్సివ్గా సెర్చ్ చేస్తారు. కేరళ, బెంగళూరు, బాంబే అన్నీ తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు ట్రేస్ చేయడం జరిగింది సార్. యాక్చువల్లీ జమ్మూ సార్, అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకుని ఇమీడియట్గా పికప్ చేశాం సార్. మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్. మా టీం కూడా ఇప్పుడు రీచ్ అయ్యారు సార్. జస్ట్ నో దే ఆర్ రీచింగ్. షీ ఈజ్ సేఫ్ సార్. షీ ఈజ్ ఎగ్జాక్ట్లీ సార్. కిడ్నాప్ చేశారు సార్. కిడ్నాప్ కాదు సార్, ఇంకా అది పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాం. మనం ఇంటి ఇంటరాగేట్ చేస్తాం. అబ్బాయిని కూడా తీసుకొస్తున్నారా? తీసుకొస్తాం సార్. దిస్ నాట్ ద ఫస్ట్ కేస్ బిఫోర్ ట్వైస్ ఆర్ థ్రైస్. ఎగ్జాక్ట్లీ సార్. ఒక కేసు అయితే మనకి తెలిసింది సార్. ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకొచ్చినట్టు ఎంక్వైరీ చేస్తాం సార్. పూర్తిగా చేసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం సార్. సో ఎప్పుడు తీసుకొస్తున్నాం సార్? ఇప్పుడు మన టీం రీచ్ అవుతున్నారు సార్. మేబీ వాటికి ఇంకో హాఫ్ అన్ అవర్ రీచ్ అవ్వచ్చు సార్. సో రేపు వచ్చేస్తారు సార్. రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం. భీమవరం యువతి మిస్సింగ్ కేసులో కీలక అప్డేట్ వెలుగులోకి వస్తోంది. దాదాపు 9 నెలల తర్వాత యువతి ఆచూకీ లభ్యమైంది. రామవరప్పాడుకు చెందిన యువకుడితో జమ్మూలో ఉంటున్నట్లు గుర్తించిన పోలీసులు ఇవాళ ఉదయం 5:30 గంటలకు విజయవాడకు తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే తేజస్విని నుంచి మాచవరం పోలీసులు స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. తనని బలవంతంగా తీసుకువెళ్లారని, నెల రోజుల నుంచి తనకు సరిగ్గా భోజనం కూడా పెట్టలేదని పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ లో తేజస్విని వెల్లడించడం హాట్ టాపిక్ గా మారింది. యువతి స్టేట్మెంట్ తో అంజద్ పై కిడ్నాప్ కేసు నమోదు చేసినట్టు సమాచారం అందుతోంది. ఈ మేరకు తేజస్విని నుంచి వీడియో స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.